యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి లీలావతి సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గుంటూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి నగరంలోని పలు ప్రధాన వీధుల్లో ఈ ర్యాలీ సాగింది. తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, మాదక ద్రవ్యాల ట్రాప్లో పడకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి లీలావతి కోరారు. డ్రగ్స్ వినియోగాన్ని నిరోధించేందుకు అనేక చోట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు మాదక ద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు. ఈ రోజు గుంటూరు జిల్లాలో మన 100 డేస్ యాంటీ డ్రగ్స్ యాంటీ గాంజా ప్రోగ్రామ్ ప్లాన్ చేశాము. ఇప్పుడు 100 డేస్ యాంటీ డ్రగ్స్ డే ప్లాన్ ఉంది. యాంటీ డ్రగ్స్ ప్లాన్లో ఇది కూడా ఒక పిల్లల్ని టార్గెట్ చేసుకొని, యూత్ని టార్గెట్ చేసుకొని ఈ మార్చెస్, సెమినార్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, తర్వాత ఎస్ఏ రైటింగ్ ఇలాంటివి కూడా ప్లాన్ చేశాము. ఎందుకంటే అది డ్రగ్స్ని ఒక ఓన్లీ క్రైమ్ కంట్రోల్ చూడకుండా సొసైటీని కూడా దాంట్లో ఒక స్టేక్ హోల్డర్గా ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళ తరఫు నుండి ఆ మార్పులు రావాలి.